ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను బోధన్ నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఎడపల్లి మండలంలో ఉదయాన్నే ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. పార్టీ నాయకులు కూడా ఇందులో పాలు పంచుకున్నారు. అనంతరం కుర్నాపల్లి గ్రామంలో కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. డీజే పాటల మధ్య నృత్యాలు చేస్తూ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంతకుముందు రెండవ విడతలో 1,50,000 రూపాయల వరకు రుణమాఫీ చేసినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మాలాభిషేకం కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్ల రామ్మోహన్, యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ సంజయ్, ఎడపల్లి జైతపూర్ సింగిల్ విండో అధ్యక్షులు పోల మల్కారెడ్డి, కరుటూరు నారాయణ చౌదరి, సింగిల్ విండో ఉపాధ్యక్షులు గాంధారి అనిల్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ కృష్ణారెడ్డి, కుర్నాపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాట్నపల్లి రాజాగౌడ్, గాంధారి హనుమంతరెడ్డి, మండల మైనార్టీ జనరల్ సెక్రటరీ ఎజాజ్, మాజీ ఎంపీటీసీ పరిగే అనితా సాహిలు, మాజీ జడ్పీటీసీ రచిత ఎల్లయ్య యాదవ్, నాయకులు శేఖర్ రెడ్డి, అమానుల్లా, శంకర్ నాయుడు, భాస్కర్ రెడ్డి, బంజశంకర్, సంపత్, రత్నాకర్, కిషోర్, తాహేర్, సంజు తదితరులు పాల్గొన్నారు. నేడు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఎడపల్లిలో ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 80 నుంచి 90 వరకు శాంపిల్స్ ఇస్తామన్న నమ్మకంతో మేము ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. తదనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో పూట పంపిణీ చేసి సారంగపూర్లో గల అనాథ శరణాలయంలో కూడా అక్కడ కూడా ఫలాలు పంపిణీ చేయడం జరుగుతుంది. తదనంతరం కుర్నాపల్లిలో అన్నదాన కార్యక్రమము మరియు కేక్ కటింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి జన్మదిన కానుక అనుకుంటా ఈ నెలలోనే రుణమాఫీ కావడము చాలా గొప్ప విషయం. అది ఆయన జన్మదిన కానుకగా మేము రైతాంగం అందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఇక రాబోయే రోజుల్లో ఈ నెలలో కానీ గత నెలలో కానీ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మంత్రివర్యులు అవుతారు. తదనంతరం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి, ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ ఈరోజు మా ప్రియతమ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ గురువృద్ధులు నిరంతరం పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడే మా బోధన్ ఎమ్మెల్యే పెద్దలు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మరి ఎడపల్లి మండల కేంద్రంలో మండల నాయకులందరూ మరి యువత కలిసి ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే మా గౌరవ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మరి గత 30-40 సంవత్సరాలుగా మా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, మంత్రిగా మరి ప్రతి మండలాన్ని, ప్రతి గ్రామాన్ని కూడా అవగాహనతో ఏ గ్రామంలో ఏ కుటుంబానికి ఏది అవసరం ఉంది అని చెప్పేసి మంచి అవగాహనతోటి మరి వారు మంత్రిగా ఎడలేని సేవలు అందించారు. మరి ఇప్పుడు కూడా వారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నియోజకవర్గానికి ముందుకు వచ్చి ఎన్నో అభివృద్ధి పథకాలు, పనులు చేపడతా ఉన్నారు. మరి అభివృద్ధి సంక్షేమంలో మా నియోజకవర్గాన్ని ముందుకు ఉండే విధంగా వారు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. మరి ఏదైతే వారి ఈరోజు జన్మదిన సందర్భంగా మరి మా కార్యకర్తలందరూ కూడా పెద్దలు చిన్న అని తేడా లేకుండా అందరూ ముందుకొచ్చి మరి ప్రతి గ్రామాన కూడా ఎంతో సంబరంగా ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. మరి వారు ఇప్పుడున్న గవర్నమెంట్లో మంచి ఉన్నతమైన మంత్రి పదవి పొంది ఇంకా మా నియోజకవర్గానికి మరి మన రాష్ట్రంలోనే ముందుండే విధంగా నిలయని సేవలు చేయాలని భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు